తరంగాల పరుగులు, జల సవ్వడుల సంగీతం, ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు కలగలిసిన అద్భుత దృశ్యమాలిక భీముని పాదం. ప్రకృతి అందాలే కాదు, ప్రాచీన చరిత్ర కూడా ఈ ప్రాంతానికి సొంతం. ఈ అందాల వీక్షణకు వచ్చిన వాళ్ళంతా తనివి తీరా చూసి ఆనందించి మనస్ఫూర్తిగా తృప్తి చెందుతూ ఉంటారు. కానీ ఈ పర్యాటక ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేకపోయింది. సరైన సౌకర్యాలు లేక ప్రకృతి ప్రేమికులను నిరుత్సాహపరుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని భీమునిపాదం జలపాతానికి ప్రాచీన చరిత్ర ఉంది. పాండవులు అరణ్యవాసం చేసే కాలంలో భీముడు ఈ ప్రదేశంలో కాలు మోపాడని ప్రసిద్ధి. అందుకే ఈ ప్రాంతానికి భీమునిపాదం అనే పేరొచ్చింది. భీముని అడుగుపడిన ప్రదేశం నుంచే నీటి జాలు కిందకు పడుతోంది. అదే భీమునిపాదం జలపాతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి అతి సమీపంలోనున్న ఈ భీముని జలపాతానికి ప్రతి సంవత్సరం నేను కుటుంబ సమేతంగా రావడం చాలా ఆహ్లాదకరంగా గడపడం జరిగేది. కానీ కరోనా మహమ్మారి వల్ల కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో బయటికి రాలేని పరిస్థితులలో మేము ఒంటరిగా వచ్చి మరి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, మరి వచ్చిన పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని నేను కేవలం సందర్శించడానికి వచ్చిన క్రమంలో ఇక్కడ ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించినట్టయితే ఇక్కడ లోకల్గా ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ ఉపాధి లేక నిరుత్సాహంగా నిరుపయోగంగా ఉన్న యువతకు ఒక ఉపాధి కల్పించే క్రమంలో ఇక్కడ ఆదివాసులు ఎక్కువగా సంచరించే గిరిజనులు వారు సంచరించే ప్రాంతంలో వారికి ఒక ఉపాధి కల్పించే భాగంగా ప్రభుత్వం దృష్టికి మళ్లించినట్లయితే ఇక్కడ కొన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడమే కాదు, ఇక్కడ వచ్చిన పర్యాటకులకు కూడా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. వేగంగా ఎగిసిపడుతున్న ఈ జలధారను చూస్తే ఏ వాగు నుంచో ఏ నది నుంచో నీళ్లు వస్తున్నాయనుకుంటారు. కానీ విశేషం ఏంటంటే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కరవు విలయతాండవం చేసినా ఈ జలపాతం ఆగిపోదు. నిరంతరం నీటి జాలు వస్తూనే ఉంటుంది. ఈ జలపాతం నుంచి ఎగిసిపడే నీరు కుంటలు, చెరువుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి పంట పొలాలకు నీరు చేరుతుంది. భీమునిపాదం నిరంతర అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. కాలంతో సంబంధం లేకుండా ప్రకృతి అందాలను ప్రదర్శిస్తుంది. ఇక్కడి విశాలమైన స్థలం ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తుంది. సుదూర ప్రదేశాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడి అందాలను వీక్షిస్తారు. అలాగే ఇక్కడ కొలువైన సీతారాముల విగ్రహాలకు పూజలు చేస్తారు. ఈ పర్యాటక కేంద్రం ఏదైతే భీమునిపాదం ఉందో ఎప్పటికీ కుటుంబ సభ్యులతోని ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఈ కరోనా చేపట్టి నేను ఒక్కనిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఒక పెద్ద జలపాతం, ఇది ఒకటి చూడడమే గొప్ప విశేషం. ఇలాంటిది చాలా ఎన్నో దిక్కుల బాగా ఏర్పాటు చేసినారు. కాకపోతే ఇక్కడ భీముని జలపాతం అనేది చాలా మంచి ప్రదేశం. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఈ యొక్క గవర్నమెంట్ గుర్తించి దీన్ని ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా గుర్తించాలని కోరుకుంటున్నాను. దట్టమైన అడవి, పైగా అక్కడికి వెళదామంటే సరైన రోడ్డు మార్గం కూడా లేదు. దీంతో పర్యాటకులు భీమునిపాదం చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తే భీమునిపాదం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖాయం.